హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడులాగానే మనం రెగ్యులర్‌గా కోళ్ళు కలర్ అప్డేట్ అనేది ఇస్తున్నాం కదా! ఈ కలర్ అప్డేట్‌లో ఈసారి ఏం చేస్తున్నామంటే, కోడిని సెలెక్ట్ చేసుకున్న విధానం గూడా మనం చెప్పడం అనేది జరుగుతుందండి. ముందుగా నేను కోడిని ఎట్లా సెలెక్ట్ చేస్తానంటే, ఫస్ట్ రంగుకి ప్రిఫరెన్స్ ఇస్తానండి. నాకల్లా కోడి రంగు మెరుస్తా ఉండాలి. పసిమి కనపడతా ఉండాలి. నేను అలాంటి కోళ్ళని బాగా ఇష్టపడతాను. తర్వాత పలచటి మొహం. కోడి మొహం అనేది పలసగా ఉండాలి. కన్ను చూస్తే చూడండి బెదురు కన్నులాగా ఉండకూడదు. చచ్చిపోవాలే గాని పారిపోకూడదు. అలా ఉండాలి కోడి. బెదురు కన్నులాగా లేకుండా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటా. నేను చెప్పేదల్లా చిన్న పందాలు వేసుకునే వాళ్ళకేనండి. ఎందుకంటే కోడి రంగు, దాని మొహంలో తర్వాత మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే కోడి ఫైటింగ్ వేసుకున్నప్పుడు ఏసేది 2 కాళ్ళైనా, ఒక్క కాళ్ళైనా డిసైడ్ కాళ్ళలాగా కనపడాలండి. ఆ డిసైడ్ కాలికి ఆ టైపు కోడి లొంగిపోద్ది. మీరు బాగా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ టైపు కోడి లొంగిపోద్ది. దాన్ని బట్టి కూడా మనం కోడిని సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ముందుగా రంగు విషయంలోకి వస్తే దీంట్లో ఎన్ని కలర్లు ఉన్నాయో చూడండి. నెమలి పశు, డేగ పశు, పింగళ, నల్లబొట్లు అంటే కాకి. దీంట్లో వచ్చేసి ఎన్ని కలర్లు ఉన్నాయో చెప్పాను కదా! వీటిలన్నిటిని కలుపుకుని మనం ఇప్పుడు రంగు అనేది చెప్పటం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఈ ఉన్న రంగులన్నిటిని మనం ఏ టైంలో ఏ నక్షత్రంలో వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదైతే ప్రస్తుతానికి డే బై డే 2 పందాలు చేసిందండి. రెండో పందానికైతే దెబ్బలున్నాయి గానీ, ఫస్ట్ పందానికి లేదు. చిన్న చిన్న పందాలే ఏసాం. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా దీనికి ఉపయోగపడే నక్షత్రాలు చూసుకుంటే, ప్రతి కోడికి 3 నక్షత్రాలనేది బాగా పనిచేస్తాయండి. దాంట్లో మనం 3 నక్షత్రాలు చూసుకుందాం. ముందుగా ఆ 3 నక్షత్రాలు ఏంటంటే, మృగశిర నక్షత్రం అండి, ఆశ్లేష నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ ఇది కాకుండా చూపులకి పుష్యమి నక్షత్రాన్ని ఒకటి వాడుకోవచ్చండి మనం. మృగశిర నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ అన్నిటిలో కూడా దీనికి బాగా ఉపయోగపడే నక్షత్రం వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో పెంగిల డేగ దేన్నైనా చంపిద్దండి. ఈ నక్షత్రంతో పోల్చుకుంటే వంతుని కలుపుకోగలిగితే దేన్నైనా కూడా గెలిచే రంగు ఉత్తరాభద్ర అండి. ఇక శుక్లపక్షం చూసుకుంటే మనం వంతుల్లోకి వచ్చేసి ఆదివారం, మంగళవారం ఒకటో జాము. మన కోడ్లో 4 కలర్లు ఉన్నాయండి. ఆ 4 కలర్లో కూడా ఒకటో జాములో ఉపయోగపడుద్ది. ఆపోజిట్లో అంత ఖచ్చితంగా 4 కలర్లు రావటం అనేది చాలా కష్టం అండి. కాబట్టి మనం ఆ టైం దీనికి బాగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఆదివారం రెండో జాములో 3 కలర్లు కలుస్తున్నాయండి. ఈ టైంలో కూడా మనం వాడుకోవచ్చు. అదేంటి ఫస్ట్ 4 కలిసినాయి, తర్వాత 3 కలిసినాయి అంటే, దీంట్లో 3 కలిసిన నక్షత్రంలో 4 కలర్లో కలిసేటట్టుగా చూసి మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి మనకి నక్షత్ర బలం కూడా ఎక్కువగా ఉంటుంది. వంతు బలం కంటే నక్షత్ర బలం ఎక్కువగా ఉండాలండి. నక్షత్ర బలం కూడా కోడి మీద ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్లపక్షం సోమవారం, బుధవారం రెండో జామ్ చూసుకుంటే 3 కలర్లు కలుస్తున్నాయండి. మనం నక్షత్రంలో మన కోడ్లో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగుల్ని కలుపుకుంటున్నాం కాబట్టి ఈ సోమవారం, బుధవారం రెండో జామ్ అనేది దీనికి ఉపయోగపడుద్దండి. ఇక బహుళపక్షంలోకి వెళ్తే ఆదివారం, మంగళవారం ఐదో జాము 3 కలర్లు కలుస్తుందండి మన కోడ్లో వచ్చేసి. నేను కలర్ల గురించి డీప్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే వీడియో అనేది లాంగ్ లెంత్ అయిపోతుందండి బాగా. ఇట్లా నేను బేసిక్స్ చెప్తే మీకు ఉపయోగపడుద్దని బేసిక్స్ చెప్తున్నానండి. ఇక సోమవారం, శనివారం రెండో జామ్లో చూసుకుంటే 3 కలర్లు ఉపయోగపడుతున్నాయండి మన కోడ్లో. మనం నక్షత్రంలో మన కోడ్లో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగులని కలుపుకుంటున్నాం కాబట్టి ఈ వంతులో వచ్చేసి మినిమం 3 కలర్లు కలిసేటట్టుగా చూసుకుంటున్నామండి. అప్పుడు మనకి నక్షత్ర బలం ఉంటుంది, వంతుల బలం అనేది మన కోడి మీద ఉంటుంది. ఇక దీనికి బాగా ఉపయోగపడే టైం వచ్చేసి బహుళపక్షం శుక్రవారం రెండో జాము 4 కలర్లు కలుస్తున్నాయండి. శుక్లపక్షంలో ఆదివారం, మంగళవారం 4 కలర్లు కలుస్తున్నాయి. అంటే ముసుగు రంగుకైనా ఉపయోగించుకునే టైం అది. తర్వాత బహుళపక్షం శుక్రవారం 4వ జాము ముసుగు రంగుకు ఉపయోగించుకునే టైం అండి. ఈ నక్షత్రం కలిస్తే ఈ 2 టయాలు కూడా దీన్ని మనం ముసుగు ఉపయోగించుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను మీకు ఓన్లీ బేసిక్సే చెప్తున్నానండి. ఎంత చెప్పినా సరే మీ అనుభవం ద్వారా మీకు వచ్చేదే ఎక్కువ అండి. అనుభవంతో వచ్చినదే మనకి ఉపయోగపడద్దండి. ఈ బేసిక్స్ని ఉపయోగించుకుని అనుభవంతో మీరు లైన్ అవుతారని చెప్పి నేను చెప్పడం జరుగుతుందండి.